హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో ఒక స్వీట్ రెసిపీ షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. అది వచ్చేసి బూడిద గుమ్మడికాయతో హల్వా. తెల్ల బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాంతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే చక్కగా కరిగిపోయే హల్వా అనమాట. ముందుగా తొక్క అనేది వేసేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని తొక్క అనేది పీల్ చేసేసుకొని చాప్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఒక బాండీలో వేసుకోవాలండి. అలాగే ఒక కప్తో మెజర్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే మనకు వచ్చిందో దాన్ని బట్టి మనం షుగర్ అనేది తీసుకుంటాం అనమాట. ఇలా పొయ్యి మీద పెట్టగానే చక్కగా అందులో ఆల్రెడీ నీరు ఉంటుంది, ఇంకా నీరు అనేది వస్తుందండి. షుగర్ వేసాక ఇంకా వస్తుంది. క్వాంటిటీ వచ్చేసి షుగర్కి మనం ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్ తీసుకోవచ్చు, 1 కప్ ఆఫ్ ఈ బుడిద గుమ్మడికాయ తురుముకి. లేదు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్ అయితే సరిపోతుందండి. దాన్ని బట్టి చూసుకుని మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ సరిపడా యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం కొంచెంగా తీసుకున్న 3/4 కప్ని నాకు ఎంత కావాలో అంతా వేసుకున్నానండి. నా టేస్ట్ బట్టి సుమారుగా అయితే 1/2 కప్ నుంచి 3/4 కప్ వరకు పడుతుందనమాట. ఇలా చక్కగా వేసుకున్న పంచదార అంతా చక్కగా కరగాలి. కరిగిన తర్వాత మనకి గులాబ్ జామ్కి పాకం వస్తుంది చూడండి, జిగురు పాకం, అది వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే మనకు టైం పడుతుంది. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉంటే మనకి చక్కగా గులాబ్ జామ్ పాకం అనేది వస్తుంది. వచ్చినప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఈ టైంలో మనం యాడ్ చేయాల్సి ఉంటుందండి. హల్వా అనేది ఎస్పెషల్లీ ఈ హల్వా మనకి ఇంకా దగ్గరికి అవ్వే కొద్దీ చల్లారిన తర్వాత క్రిస్టలైజ్ అయిపోద్దండి. వేసిన షుగర్కి అంటే గెడ్డగెడ్డలు కట్టేస్తుంది చల్లారాక. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేస్తామంటే నిమ్మరసం అనేది యాడ్ చేస్తామన్నమాట. 5-6 చుక్కలు నిమ్మరసం అనేది అందులో యాడ్ చేయడం వల్ల చల్లారిన తర్వాత కూడా మనకి ఈ హల్వా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది అనమాట. చక్కగా అది యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 యాలకులు అనేవి చక్కగా పౌడర్ చేసుకుని అవి కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం 2 నుంచి 3 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత మరి కాసేపు దీన్ని దగ్గర పడనివ్వండి. అలాగే ఇదే టైంలోనే మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ కూడా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత పచ్చకర్పూరం అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను, చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఇంతకన్నా ఎక్కువ వేస్తే మనం తీసుకున్న క్వాంటిటీకి వెగిటి పుట్టేస్తుందండి, తినలేరు పిల్లలు. కొంతమందికి ఇష్టం ఉండదు. ఎక్కువ ఉంటే చాలా మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. అందుకనే చాలా తక్కువగా తీసుకున్నాను అనమాట. తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అక్కడ ఇంకో బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ వేసుకొని జీడిపప్పుల్ని వేయించుకుంటున్నాను. ఇంకా కిస్మిస్ ఇవేమీ యాడ్ చేయట్లేదండి. ఈ హల్వాలో అవేం అవసరం లేదు, జీడిపప్పు ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. చక్కగా జీడిపప్పు అనేది ఎర్రగా వేగిన తర్వాత తీసేసి అందులో మిక్స్ చేసేసుకోవడమే. ఇంకా మనకి షుగర్ వాటరీగా ఉంది కదా, ఇంకా జ్యూసీగా కనబడుతుంది కదా. సో మనం ఏం చేస్తామంటే ఇంకా కొంచెం సేపు ఒక 2 మినిట్స్ మనం ఇలాగా జీడిపప్పులు వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అలాగే స్టవ్ మీద పెడితే చక్కగా దగ్గర పడుతుందండి. చక్కగా నెయ్యి అనేది సరిపడా తీసుకోవడం వల్ల హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఇది 10 డేస్ పాటు నిల్వ ఉంటుంది.